ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ఎన్నికల ప్రక్రియలో విశాఖ జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నోడల్ ఆఫీసర్గా జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తూ క్షేత్రస్థాయిలో రోజువారీ నివేదికలను ప్రధాన ఎన్నికల కార్యాలయానికి నివేదిస్తున్నారు. విశాఖలోని నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీలో జాతీయ భద్రతా వారోత్సవాలు విజయవంతంగా జరిగాయి. పర్యావరణ, సామాజిక పాలన శ్రేష్ఠత కోసం భద్రతా నాయకత్వంపై దృష్టి పెట్టండి అనే నినాదంతో వారం రోజుల పాటు సిబ్బందికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. పని ప్రదేశంలో భద్రతా ప్రాముఖ్యతను ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహాం వర్గీస్ తన ప్రసంగంలో వివరించారు. భద్రతపై అవగాహన కోసం భద్రతా వాక్, భద్రతా పోస్టర్ పోటీ, భద్రతా క్విజ్ కార్యక్రమం, భద్రతా మాక్ డ్రిల్, ఫైర్ ఫైటింగ్ ప్రాక్టీసులపై శిక్షణ వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉన్న రాజకీయ నాయకుల చిత్రపటాలు, గోడపత్రికలు, బ్యానర్లు ఇప్పటికే తొలగించారు. బస్సులపై, బస్ స్టేషన్లలో, పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్న అనధికార రాజకీయపరమైన ప్రకటనలు, ఇతర చిత్రాలను కోడ్ అమల్లోకి వచ్చిన 48 గంటల్లో తొలగించారు. ప్రభుత్వ వెబ్సైట్లలో ఉన్న రాజకీయపరమైన ఫోటోలను కూడా తొలగించారు. అలాగే ఇప్పటికే ప్రారంభించిన ప్రజా పనులకు, తాజా పనులకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ఎన్నికల కమిషన్కు జిల్లా కలెక్టర్ నివేదించారు. విశాఖ నగర పచ్చదనం పరిరక్షణలో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నామని విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్ అంగమత్తు పేర్కొన్నారు. విశాఖ పోర్టులోకి ప్రవేశించే మార్గాల్లో ఒకటైన పురాతన సీహార్స్ జంక్షన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున, జీవీఎంసీ అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి ఆయన పునఃప్రారంభించారు. నగరంలో పచ్చదనం కోసం 5.6 లక్షల మొక్కలను పెంచుతున్నామని, మరో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అంగమత్తు తెలిపారు. అలాగే భీమిలిపట్నం నుంచి తీరం వెంబడి సముద్రం కోతకు గురికాకుండా మడ అడవుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడంలో ఎలాంటి పక్షపాతం ఉండబోదని, పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో మార్చి 20వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నామినేషన్లు, ఇతర ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ముగిసే వరకు జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలు అమలవుతాయన్నారు. ఎన్నికల నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అసెంబ్లీ నియోజకవర్గానికి 2 ఎస్ఎస్టీ బృందాలను నియమించారు. జిల్లాలో 1,941 ప్రధాన పోలింగ్ కేంద్రాలు, అనుబంధ పోలింగ్ కేంద్రాలు 50 ఉన్నాయి. జిల్లాలోని 7 నియోజకవర్గాలు, 1 పార్లమెంటుకు సంబంధించి ఆర్వోలను నియమించారు. మార్చి 16, 2024 నాటికి జిల్లాలో 19,71,268 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు లేవని, క్లిష్టమైన కేంద్రాలు మాత్రం 478 ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై అవగాహన కోసం రాజకీయ పక్షాలు, వాటి ప్రతినిధులు, ఓటర్లు సువిధా యాప్ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో స్పందిస్తామన్నారు. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పక్షాలు, పోటీ చేసే అభ్యర్థులు పెట్టే ఖర్చు ప్రతిదీ లెక్కలోకి వస్తుందని, వాటిని పార్టీ ఖాతాల్లోకి, అభ్యర్థుల ఖాతాల్లోకి నమోదు చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలోని పలు భవనాల్లో కేటాయించిన కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రక్రియను పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయిలో 94 ఎంసీసీ బృందాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల వ్యయం, ప్రకటనలు, ప్రచారాలు, కార్యక్రమాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు ఎఫ్ఎస్టీ, విఎస్టీ, వివిటీ, ఎస్ఎస్టీ బృందాలు పనిచేస్తున్నాయి.